హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్ 2 అగ్నిపరీక్ష బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష 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 రివ్యూ అనమాట. సారీ, కొంచెం తడబడడం అంటే అదేం లేదు, భయపడడం ఏం లేదు, కొంచెం వాయిస్ కొంచెం బేస్ తగ్గింది, జలుబు చేసిందనమాట, అంతే. సో ఈరోజు రివ్యూ వచ్చేసి కూడా నేను మంచిగా చెప్పగలుగుతానని నమ్మకంతో, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ప్లీజ్ అందరికీ చెప్తున్నాను, దయచేసి నా ఛానల్ని ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏంటండి అప్పుడప్పుడు ఇలాంటి పూర్ ఛానల్ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఎప్పుడు హైలో ఉన్న వాళ్ళనైనా అది చూడండి, ఇది కూడా చూడండి, డిఫరెన్స్ ఏముందో. అందరిలా చెప్పకపోవచ్చు, నా స్టైల్లో నేను చెప్తానమాట. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక శ్రీముఖి అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తుంది అనమాట. అందరికీ నమస్కారం అని చెప్పేసి, ఇంకా తన స్టైల్లో తన ఇంట్రడక్షన్ ఇచ్చేసి జడ్జెస్కి కూడా అందరికీ ఇన్వైట్ చేస్తుంది. ఎటువంటి గోలా లొల్లి పంచాయతీ లేకుండా మంచిగా అందరు జడ్జెస్ అయితే వచ్చి కూర్చుంటారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ చేస్తారనమాట. అయితే శ్రీముఖి ఫస్ట్ కామన్ పీపుల్ని అయితే, అదే కామన్ మ్యాన్ అయితే పిలుస్తుంది అనమాట. సో అతను వచ్చేసి పిల్లలు పడుకున్నారు, డిస్టర్బెన్స్ బ్యాక్గ్రౌండ్లో, ప్లీజ్ సారీ. సో తన పేరు వచ్చేసి పవన్ తణుకు అనమాట. సో అతను పుట్టింది పెరిగింది వెస్ట్ బెంగాల్ అనమాట. అతనికి స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. అతను నిజంగా చాలా క్యూట్గా, చాలా మంచి ఎనర్జెటిక్గా, చాలా ఫిట్నెస్గా ఉన్నాడు. ఇంకా శ్రీముఖి అయితే అబ్బాయి వస్తూనే ఇలా ఓ సూపర్ నైస్ మంచిగా ఉన్నావు అని అయితే అంటదనమాట. ఇంకా తనైతే అభిజిత్ అడుగుతాడు, డెమోన్ పవనా ఏంటి అది అని చెప్పేసి అభిజిత్ అయితే అడుగుతాడు. సో అవును పవన్ అంటాడు. నేను మంగా చదువుతాడంట, ఆయన మంగా అనేది ఏదో నవల్ చదువుతాడంట. సో దాంట్లో వీక్ నుంచి స్టార్ట్ అవుతాడంట మంచి పొజిషన్కి. సో అతను కూడా అలాగే వీక్ నుంచి మంచి పొజిషన్కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి గట్టిగా అయితే ఫిక్స్ అయిందంట. సో ఆ నవల్లో ఉన్నది ఏంటి అంటే, అతను అనుకుంటే అందరి కోసం తను స్టాండ్ తీసుకుంటాడంట. అతనికి ఎవరైనా వెన్నుపోటు పొడవాలని చూస్తే కనుక వాళ్ళకి వెన్నుపోటు పొడవకుండా వాళ్ళకి బుద్ధి చెప్తాడనమాట. సో ఇంకా తన నవల గురించి తన ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసాడు. మంచిగా మాట్లాడుతున్నాడు అబ్బాయి, చాలా క్యూట్గా, మంచిగా, ఫిజికల్గా సూపర్, అండ్ యాక్టింగ్ బాగుంది, తను మాట్లాడే విధానం మంచిగా ఉంది, అండ్ తన స్కిల్స్ చూపిస్తూ ఉంటాడు, పుషప్ చేస్తూ ఉంటాడు, ఇంకా డిఫరెంట్ తనలో ఉన్న స్కిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా శ్రీముఖి వచ్చి పుషప్ చేస్తూ అంటున్నావు కదా, 10 టైర్స్ తన పైన పెట్టుకొని పుషప్ చేస్తాడనమాట. సో అలా కాదు, 2 పెట్టుకొని హప్స్ కొట్టేసి అని చెప్పేసి పుషప్ చేయంటే 26 వరకే ఆయనైతే చేస్తాడనమాట. ఇంకా జడ్జెస్ అందరూ అడుగుతారు, ఫిజికల్ రిలేషన్షిప్లో ఏమైనా ఉన్నావా అని చెప్పేసి అంటే, లేదు, ఒకరిని ఇష్టపడ్డాను సిన్సియర్లీ, కాకపోతే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, సో నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వేం పెట్టి పోషిస్తావు, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో మన గురించి వెయిట్ చేస్తే లక్, లేదంటే అన్లక్ అని చెప్పేసి ఇలా అయితే చెప్తాడనమాట. కాకపోతే అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంటే పిల్లలు కూడా ఉన్నారంట. సో ఇంకా ఏమైనా ఉందా అని శ్రీముఖి అంటే కనుక, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా జరిగింది, కొంచెం ఇష్టం ఉండి ఇష్టం లేదంటే కొన్ని జరిగాయి, కొన్ని జరగలేవంటే ఇట్లా చెప్తూ ఉంటారు. ఇంకా అందరైతే నవ్వుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి నవదీప్ గారు అడుగుతారు, మనల్ని మోసం చేసే వాళ్ళని మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటాడనమాట. సో అప్పుడు అబ్బాయి అంటాడు, మన మన లైఫ్లో వాళ్ళని రిమూవ్ చేయాలన్నమాట, మన లైఫ్లోకి రానివ్వకూడదు మళ్ళీ అని చెప్పేసి తనైతే చెప్తాడనమాట. సో సో ఇంకా బిందు మాధవి అయితే తన లైఫ్లో ఉన్న సీక్రెట్ చెప్పమంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో తను కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందేమో, ఎంటర్టైన్మెంట్ చేశాడని చెప్తే ఇంక అందరూ ఫుల్గా నవ్వుకుంటారు. సో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, ఎనర్జెటిక్గా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా అందరైతే అతనికి గ్రీన్ అయితే ఇచ్చేస్తారు, అందరూ గ్రీన్ ఇచ్చేస్తారు జడ్జెస్ అందరూ. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా
అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా సో మంచిగా ఉన్నాడు అని చెప్పేసి శ్రీముఖి బిందు మాధవి అంటుంటే ఫిజికల్గా కూడా బాగున్నారంటే అంటే ఫిజికల్గా కూడా ఉన్నా అంటే లేదు క్యూట్గా మంచిగా మాట్లాడుతున్నాడు బాగున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ని అయితే పిలుస్తారు. సారీ కామన్ క్యాండిడేట్ని మనం కంటెస్టెంట్స్ అనకూడదంట, క్యాండిడేట్ అనాలంట. తన పేరు వచ్చేసి నేను కూడా నోట్లో రాసుకున్నానండి అలా కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్. కొంచెం ప్రిపేర్ అవుతున్నాను ఎలా ఇస్తే బాగుంటుంది రివ్యూ అని చెప్పేసి. చూద్దాం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతానేమో ముందు ముందు మీరు సపోర్ట్ చేస్తే. సో నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి శ్రీజ విశాఖపట్నం అనమాట. ఆ అమ్మాయి వస్తూనే పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది అనమాట. సో అలా పడిపోయినట్టు యాక్ట్ చేస్తే అంటది జస్ట్ కిడింగ్ గాయ్స్, ఓకే అందరికీ నా పైన అటెన్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా లడలడలడ వాగుతూనే ఉంటుంది. అబ్బా కిర్రం అనిపించింది నాకైతే, కీకలు పెట్టినట్టు అనిపించింది సౌండ్, కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఓకే ఈ అమ్మాయి హౌస్లో ఉంటే బాగుంటుందేమో నాకైతే పర్సనల్గా అనిపించింది అనమాట. మంచిగా గొడవలు పడుతుంది, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, నవ్విస్తుంది, అరుస్తుంది, అన్నీ ఉన్నాయి అనిపించింది. ఏమో ఉంటే బాగుంటుందేమో మేబీ అనిపించింది. ఇంకా అమ్మాయి వస్తే ఏమని చెప్పిందంటే హలో ఐఎమ్ శ్రీజ, శ్రీముఖి ఒక దిక్కు తనని ఇలా ఇలా అంటూ ఉంటుంది, చేయి తగులుతూ ఉంటుంది, కానీ తన మాత్రం చేస్తూనే ఉంటుంది. హలో హలో ఐఎమ్ శ్రీజ, దమ్ము చూపిస్తా దుమ్ము లేపేస్తా అని చెప్పేసి డైలాగ్ అయితే వేస్తుంది. మీరు నన్ను అంతకంటే ముందు మీరు నన్ను బిగ్ బాస్ హౌస్కి ఎందుకు పంపకూడదు అనుకుంటున్నారు అని చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది వాళ్ళకి. సో ఎందుకు పంపాలని వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు పంపకూడదు, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నవ్విపిస్తాను, ఫైట్ చేస్తాను, ఇంకా మంచిగా మాట్లాడతాను అని చెప్పేసి తన స్కిల్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అబ్జెక్ట్ అయితే రెడ్ ఇచ్చేస్తూ ఉంటాడు, అంటే ఎవరిని ఇవ్వడం లేదు. నెక్స్ట్ యాంకరింగ్ కూడా నేనే, ఆ సీట్ నాదే అక్క అని చెప్పేసి అక్కడ శ్రీముఖికి చెప్పేసింది, ఇక్కడ జడ్జెస్ని మాట్లాడనిస్తలేదు. ఒక్కసారిగా అగ్ని పరీక్ష మొత్తం సైలెంట్ అయిపోయింది చెప్పాలి అంటే. స్టన్ అయిపోయారు అందరూ, ఏం మాట్లాడుతుందిరా బాబు అని చెప్పేసి. ఇంకా అభిజిత్ గారు అయితే ఆ లొల్లి భరించలేక ఆ సౌండ్ వినిపించుకోకుండా అంత ఇరిటేటింగ్గా అనిపించింది అతనికి, ఎందుకంటే చాలా కూల్ కదా మన అభిజిత్. సో అందుకని ఇంకా వెంటనే రెడ్ ఇచ్చేసాడు అనమాట. సో రెడ్ ఇచ్చేసినా కానీ అమ్మాయి అయ్యో అన్నట్టుగా ఏం కాకుండా, సో చూసారు కదా అభిజిత్ నాకు భయపడి ఆల్రెడీ రెడ్ ఇచ్చేసాడు అని చెప్పేసి తనైతే తన గురించి చెప్పేసుకుంటూ ఉంటుంది. ఇంకా బిందు మాధవి గురించి అయితే చెప్తుంది అనమాట. సో మీరు కూడా నాకు రెడ్ ఇచ్చేస్తే కనుక మీరు కూడా నాకు భయపడిపోయినట్టే, అంటే నేను కనుక ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళుంటే కనుక మీకు ఆడపులి అని వచ్చేసింది కదా ఓటీటీలో, సో మీ ప్లేస్ నేను తీసేసుకుంటాను, నాకు కూడా ఆడపులి అని వచ్చేసింది అని చెప్పేసి తన ఓవర్ కాన్ఫిడెంటో మరి ఏంటో తెలియదు కానీ సో అలాగే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన గురించి మనకు ఓవర్ కాన్ఫిడెంట్ లేకపోతే పక్కలోకి ఉంటుందా చెప్పండి, కాదు కదా. అండ్ ఇప్పుడు అందరి కళ్ళు మన మీదే ఉండాలి అంటే ఇట్లా మాట్లాడాలన్నమాట. ఒక ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, అదే ఒక బిగ్ బాస్ షో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే మాట్లాడాలి అని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. కానీ బిందు మాధవి కూడా తనకి రెడ్డే ఇచ్చేస్తుంది అనమాట. ఇంత ఇరిటేటింగ్గా అనిపిస్తున్నావు, సో నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇంకా మీరు అనిపిట్టేమో అన్నట్టుగా తన స్టైల్ తను చెప్పేస్తూ ఉంటుంది. కానీ ఇంకా శ్రీముఖి అంటది, అమ్మ ఇంత అరుస్తూనే ఉన్నావు నాన్ స్టాప్గా, జనాలు నేను చూసి టీవీ బంద్ చేసుకుంటారు అంటే, అక్క నువ్వు సీజన్ 2నో 3నో 4 అలా అంటే అప్పుడే టీవీ ఛానల్ ఆఫ్ చేయాలి, మరి ఇంకా నడుస్తుందని చెప్పేసి తనకి సెటర్ వేసేస్తూ ఉంటుంది. ఇంకా షాక్ అయిపోతారు, నవ్వుతూనే ఉంటారు. అండ్ నవదీప్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయిపోతాడు అనమాట. సో అమ్మాయి అంటది తెలివితోటి అనుకోవాలి ఇక్కడైతే నేనైతే చెప్పాలి అంటే, మీరైతే నేను వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నారు, మీరు కూడా నాకు రెడ్ ఇస్తారంటే నేనైతే అసలు యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ నవదీప్ అయితే తనకి గ్రీన్ ఇచ్చేస్తాడనమాట. ఓకే చూద్దాం నెక్స్ట్ రౌండ్లో నేను పంపిస్తున్నాను అంటే తను హోల్డ్లో ఉన్నట్టు అనమాట. సో నువ్వు నెక్స్ట్ రౌండ్లో నీవేంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి తనైతే గ్రీన్ ఇచ్చేస్తాడు. సరే ఓకే అని చెప్పేసి అమ్మాయి చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా, చాలా కూల్గా మంచిగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఏమేమి రాసుకున్నానో అనుకుంటున్నారు కదా, ఏదో రాసుకున్నాను, మరి రివ్యూస్ చెప్పాలంటే రాసుకోలే కదా, అట్లా అనమాట. సో ఇంకొక అమ్మాయి వస్తుందండి, తన పేరు వచ్చేసి, పేరు రాయలేదా నేను చెప్తా ఒక్క నిమిషం. తన నేమ్ వచ్చేసి ఊర్మిళ చౌహాన్. అబ్బో చాలా స్టైలిష్గా ఉంది, ఇట్లా హూ అన్నట్టుగా నాకైతే భలే నవ్వొచ్చింది ఆ అమ్మాయిని చూస్తుంటే.
తను వస్తుంది, ఐఎమ్ మోడలింగ్ ఫెమినల్ మిస్ ఇండియా తెలంగాణ 2023 అని చెప్పేసి రిప్రజెంటెడ్ బై తెలంగాణ ట్వైస్ నేషనల్ స్టేజ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా బిందు గారు అడుగుతారు, యాక్చువల్లీ నువ్వు ఏం రాశాను 1 minute, కొన్నిసార్లు మన రైటింగ్ మనకే అర్థం కాదు, ఏం చేస్తాం. బిందు మాధవ్ గారు అడుగుతారు, యాక్చువల్లీ మీ ఊరు ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అప్పుడు ఆమె చెప్తుంది, ఐఎమ్ ఫ్రమ్ నాచారం నియర్ బై నాగార్జున సాగర్. ఆ అమ్మాయి నాగార్జున సాగర్ నుంచి వచ్చింది, నియర్లో అంటే నాచారం నుంచి. సో నాచారం కాదు, చెప్పా కదా కొన్నిసార్లు మన రైటింగ్ మనకే అర్థం కాదు. సో ఇంకా శ్రీముఖి అంటదనమాట, నువ్వు తేజ సజ్జని గారికి ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి. తేజ సజ్జని ఆడికి వచ్చాడమ్మా అనుకుంటున్నారా? అదేనండి, మన హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జ. సో తను మిరై సినిమా తీశాడనమాట. ఆ హీరో అయితే తన ప్రోమో రిలీజ్ కోసం తన ప్రోమో గురించి అయితే మన బేబీ అగ్ని పరీక్షకి అయితే వచ్చిండు. సో ఆ హీరో అయితే తన మూవీ ప్రమోషన్ కోసం అయితే బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చిండు అగ్ని పరీక్షకి. ఇంకా శ్రీముఖి చెప్తుంది, నువ్వు తేజ సజ్జన్కి ప్రపోజ్ చేయాలి అని చెప్పేసి అంటదనమాట. సో నేను ఇప్పటివరకు ప్రపోజ్ చేయలేదు అని చెప్పేసి తను అంటదనమాట. ఎందుకు అని చెప్పేసి అంటే, నాకు నచ్చాలి, చాలా క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అమ్మాయి అంటారు. ఏం క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అంటారు, జడ్జెస్ వాళ్ళు. సో నాకు మంచిగా చూసుకోవాలి, నాకు ఓపిక ఎక్కువగా ఉండాలి వాళ్ళకి, అండ్ నన్ను ఫొటోస్ ఎక్కువ తీయాలి అని చెప్పేసి అందరూ నవ్వుతారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక శ్రీముఖి తనకు ఒక టాస్క్ ఇస్తుంది. శ్రీముఖి కాదు, బిందు మాధవ్ గారు వాక్ చేయండి అని చెప్తే ఒక కుండ పట్టుకొని నడుస్తా అని చెప్పేసి అమ్మాయి అంటుంది అనమాట. ఓకే నడవండి అని చెప్పేసి చెప్తుంది. తను స్ట్రక్చర్ బాగుంది అనమాట అమ్మాయిది. సో స్ట్రక్చర్ కనిపించిపెట్టట్టుగానే చేస్తున్నావు, ఏ పని అయినా ఒక మోడల్ చేసినట్టే చేస్తున్నావు, అంటే వాకింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది అని చెప్పేసి అంటారనమాట. అండ్ శ్రీముఖి ఇంకా పిడికలు కొట్టిస్తుంది అనమాట బిందు మాధవ్ గారు. సో పిడికలు ఎప్పుడైనా కొట్టావా అంటే లేదు, ఫస్ట్ ఏమో తను కొట్టాను, ఊర్లో కొట్టాను అంటే. సెకండ్ ఏమంటే చూసాను పిడికలు కొట్టేటప్పుడు ఊర్లో కొట్టుంటే వేరే వాళ్ళు కొడుతుంటే నేను చూస్తున్నాను అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా తనతో 2 పిడికలు కొట్టిస్తారు. ఇది ఏ మోడల్ అచ్చం మోడల్ కొట్టినట్టే ఉన్నావు అని చెప్పేసి అంటారనమాట జడ్జెస్ అందరూ. సో ఇక్కడ ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓకే, నా పరంగా మాత్రం ఏమో తిను బిగ్ బాస్ హౌస్కి కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇంకెవరైనా వస్తే బాగుంటుంది తిన్న ప్లేస్లో అని నేను అనుకున్నాను. కానీ కొన్నిసార్లు చూస్తే కనుక ఈమె కూడా కొంచెం ఎంటర్టైన్ చేస్తుండొచ్చేమో అనిపించింది. నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడ కనిపించలేదు, జస్ట్ 1% అనిపించింది అనమాట. ఇంకా అభిజిత్ అయితే నీ జెన్యునిటీ కొంచెం మిస్ అయిందని తను రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి గారు కూడా రెడ్ ఇచ్చేశారు. అండ్ నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇచ్చారనమాట. సో తను హోల్డ్లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి నిజంగా నేనైతే షాక్ అయిపోయాను అనమాట. ఈమె అనాలో ఇతను అనాలో అర్థం కాలేదు. ఫస్ట్ వచ్చేసి నాకు ఉన్నట్టుండి ఒక్కసారిగా జంబలక్డి సినిమా గుర్తుకొచ్చేసింది. అండ్ ఆలీ గారు కూడా గుర్తొచ్చేసారు అనమాట. కొన్ని సినిమాలలో అమ్మాయి వేషం వేస్తూ ఉంటారు కదా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఇతన్ని చూస్తే నేను షాక్ అయిపోయాను అనమాట. తను వచ్చింది, తను ఒక జెండర్తో అంటే తను ఫిజికల్గా అబ్బాయి, సో మెంటల్గా ఫీమేల్గా డ్రెస్ వేసుకొని అయితే వచ్చింది. సో నేను కొన్నిటికి ఎలిజిబిలిటీస్ని నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిడేట్. సో నచ్చలే అని చెప్పడం కంటే తన పర్ఫార్మెన్స్ అనేది ఈ బిగ్ బాస్ హౌస్కి అంత మ్యాచ్ అవ్వలేదేమో అన్నట్టుగా అనిపించింది. సో జడ్జెస్ కూడా అలాగే చెప్పారు. సో ఇంతకీ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇంకొకటి ఏంటి అంటే తను ఒక సాంగ్ పాడతా అని చెప్పేసి సాంగ్ పాడడం అంటే వాళ్ళు కలిస్తే ఏదో సెక్సువల్ అని చెప్పేసి వీళ్ళు కలిస్తే సెక్సువల్ అని చెప్పేసి ఏదేదో సాంగ్ పాడింది. కొంచెం నచ్చలే నాకు, ఎందుకు అంత ఇబ్బందికరంగా అనిపించింది. ఏంటి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మని చెప్తే బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు ఇలాగే వెళ్తావా అంటే లేదు నేను అబ్బాయిలా వెళ్తాను, ఇంకా వేరే డ్రెస్లో వెళ్తాను అని చెప్తే తను అబ్బాయిలా వచ్చాడనమాట. ఓకే మంచిగానే అబ్బాయిలా ఉన్నాడు, కానీ ఎందుకు జనాలు కొన్నిసార్లు ఇలా ఎందుకు మారిపోతారో అర్థం కావడం లేదు. సో నాకైతే అనిపించదు కాబట్టి సో ఇతను కూడా నా పరంగా మాత్రం 3 రెడ్లు ఇచ్చేస్తే బాగుంటుంది అనిపించింది. మీరేమంటారో చెప్పండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నర్సయ్య తాత వచ్చారనమాట. సో, అతను వస్తూ వస్తూ మంచిగానే వచ్చిండు. తెలంగాణ స్టైల్‌లో గొంగడేసుకొని వచ్చిండనమాట. సో, అప్పుడు ఏం జరిగింది అంటే, తను 'బిగ్ బాస్' హౌస్‌కి ఎందుకెళ్ళాలనుకుంటున్నావు అని జడ్జెస్ అందరూ అడిగగా, అతను ఏం చెప్పాడంటే, నేను రైతుల కోసం ఒక పాట రాసిన. సో, ఆ పాట జనాల్లోకి వెళ్ళాలి. నాకు అక్కడ ఇక్కడ ఛాన్సెస్ అయితే రాలేవు. ఏదైనా నేను పాట పాడతా, ఇట్లాంటి సాంగ్ పాడతా అంటే నువ్వేంట్రా పాడేది అన్నట్టుగా నన్ను తీసి పాడేశారు. సో, నా సాంగ్ విని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కూడా ఆగిపోయాడు. సో, నా సాంగ్ 'బిగ్ బాస్' హౌస్‌లో పాడితే జనాల దగ్గరికెళ్తే ఎంతోమంది రైతు హత్యలు ఆగుతాయి అన్న విధంగా తను చెప్పాడనమాట. సో, ఇలా తను కన్ కన్ ఆయన చెప్పిన విధము ఏదైతే ఉందో బానే ఉంది. కానీ ఇక్కడ జడ్జెస్ ఎవరు కన్విన్స్ అవ్వలేదనమాట. ఎందుకంటే రైతుల గురించి ఎన్నో పాటలున్నాయి. రైతుల గురించి ఎన్నో మాటలున్నాయి. సో, ఇంకా అది కరెక్ట్ గాదు. అండ్ కొంత జడ్జెస్ చెప్పారు, "నువ్వు అది ఫిట్ అంటున్నావు గదా! అక్కడ ఏలాడతావా?" అని చెప్పేసి అంటే, తను ఏలాడుతూ చాలాసేపు ఉన్నాడు, మాట్లాడిండు. కానీ అక్కడ ఎవరికీ అంత ఫిట్ అనిపించలేదు. సో, అందుకే అన్‌ఫిట్ అనిపించి అందరూ టకాటక రెడ్‌లయితే ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసి క్యాండిడేట్ వచ్చేసి నాగప్రశాంత్ అనమాట. తను ఒక అడ్వకేట్. సో, వాళ్ళ ఫ్యామిలీలో సన్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరూ అడ్వకేట్లు అనమాట. సో, వీళ్ళు ఆహ్, అంటే యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ కూడా అడ్వకేట్ అనమాట. సో, అతను వచ్చిండు ఓకే. కానీ అంతగా కన్విన్స్ చేసినట్టు అనిపించలేదు జడ్జెస్‌ని అండ్ మనల్ని కూడా. కానీ ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నవదీప్ గారు నిజంగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని హోల్డ్‌లో పెట్టాలి, ఎవరిని ఎగ్జిట్ చేయాలి అండ్ అన్నీ బాగా ఆలోచించి కొంచెం ఎక్కడో అక్కడ మంచి సానుభూతి, మంచి దయ, జాలి, కరుణ అనే కొన్ని గుణాలున్నాయేమో ఆయనలో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చినప్పుడు ఈయన గ్రీన్ ఇస్తున్నాడు. వాళ్ళలో ఎవరైనా గ్రీన్ ఇచ్చినప్పుడు ఈయన రెడ్ ఇస్తున్నాడు. నిజంగా ఈయన గ్రీనే ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏది ఇచ్చినా సరే గానీ ఈయన మాత్రం గ్రీన్ చేస్తున్నాడనమాట. సో, ఓకే. ఈయన కొంచెం ఆలోచించి తీసుకుంటున్నాడేమో నిర్ణయం అనిపిస్తుంది. ఇక్కడ అభిజిత్ గారు మాత్రం, బిందు మాధవి గారు మాత్రం ఖరాఖండిగా నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి రెడ్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ నవదీప్ గారు మాత్రం కొంచెం ఆలోచించి ఇంకొక ఛాన్స్ ఉంటే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారేమో, ఎందుకు ఇప్పుడే పంపించడం అనైతే అన్నట్టుగా తను గ్రీన్ ఇచ్చాడు. నాగప్రశాంత్ అయితే ఇంకా తన పరంగా తను నిజం చెప్పాలి అంటే అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. హౌస్‌లోకెళ్తే కొంచెం ఉండలేడేమో అనిపించింది నాకు గూడా. ఎందుకు అంటే అంత మాట్లాడలేడు, అంత చెప్పలేడు, ఏం మాట్లాడలేకపోయిండు. సో, ఇతన్ని గూడా ఇంకా హోల్డ్‌లో పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి శ్రేయ అనమాట. సో, ఈ అమ్మాయి గురించి అసలు చెప్పనక్కర్లేదు. చూస్తేనే టీవీ మొత్తం షేక్ అయిపోయిందబ్బా! అంత మంచిగా మాట్లాడుతుంది. లొడ 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 వాగుతూనే ఉంది. అండ్ క్లారిటీ మిస్ అవ్వలేదు ఎక్కడ. మంచి యాంకరింగ్ అంట. తను తమిళ్‌లో కూడా యాక్టింగ్ చేస్తుందంట. ఇంకా ఇక్కడ కూడా అందరూ వచ్చి శ్రీముఖి సీట్‌కి ఎసరు పెడుతున్నట్టు అనిపిస్తుంది. టక టక వచ్చి నేను యాంకర్ అయిపోయాను. నేను యాంకర్‌గా సెట్ అయిపోతాను. నేను బిగ్ బాస్‌కి వెళ్తాను అని భలే మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ మమ్మీ కుక్ అంట. సో, ఇంట్లో వాళ్ళ మమ్మీకి వంట సాయం చేస్తదంట. మళ్ళా చదువుకుంటది. అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్, 19 ఇయర్స్. నిజంగా చెప్పాలి అంటే ఇంత చిన్న ఏజ్‌లో ఇన్ని ఆలోచనలు, ఇన్ని మంచి మంచి ఆహ్, ఎమోషన్స్‌తో నాకు మాటలు రావట్లేదు కానీ, ఇంత మంచి అమ్మాయిలు ఉన్నారు. కొంతమందైతే ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఉన్న అమ్మాయిలున్నారు. ఫ్యామిలీ గురించి ఆలోచించే అమ్మాయిలున్నారు. మంచి హోప్స్ తోటి అమ్మాయి ముందుకెళ్తా ఉంది. మంచి గట్స్ ఉన్నాయి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చింది. వచ్చి టక 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 మంచిగా మాట్లాడింది. రేకు డబ్బాలా కాకున్నా గానీ ఓకే. ఓ మాదిరిలో అయితే మంచిగానే మాట్లాడిందనమాట. సో, మీకెలా అనిపించిందో చెప్పండి. మళ్ళా ఇన్ని యాంబిషన్స్ పెట్టుకుంది గదా ఆ అమ్మాయి. సో, తన గోల్‌కి తను ఖచ్చితంగా రీచ్ అవుతదేమో అనిపిస్తుంది నాకైతే. సో, ముగ్గురు జడ్జెస్ అయితే 15 మెంబర్స్‌లో ఉండేటట్టుగా ఇచ్చేశారు అనమాట. ఫైనల్‌కి ఇచ్చేశారు. తను 15 మెంబర్స్‌లో ఒకరుగా యాడ్ అయిపోయారనమాట. ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చేశారు. కానీ ఒకరు రెడ్ ఇచ్చుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ముగ్గురు ఎందుకు గ్రీన్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అసలు ఇవ్వవలసిన టైంలోనేమో ఇవ్వట్లేదు. ఇవ్వకూడని టైంలోనేమో గ్రీన్ ఇచ్చేస్తున్నారు. ఓకే. అమ్మాయి 19 ఇయర్స్ అయినా గానీ తను మంచిగా మాట్లాడింది. మంచిగా ఎంటర్‌టైన్ చేసింది. క్లారిటీగా ఉంది.
కానీ కొంచెం ఇంకా ఎక్కడో ఏదో మిస్ అయిందని నాకైతే అనిపించింది. యాంగ్రీ తత్వం అనేది కనిపించడం లేదు. కొంచెం ఇంకేదైనా మాట్లాడుంటే బాగుండేదేమో అని నేనైతే అనుకున్నా. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి రవి శ్రీకాకుళం. నిజంగా చెప్తున్నా, ఆయన చాలా తేడాగా ఉన్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. ఒక మాటలో చెప్పాలంటే సమాజంలో మగవాళ్ళందరూ ఇలా ఉండడం లేదు. కొంతమంది ఇతను లాంటి వాళ్ళు ఉంటున్నారు. ఇతను వచ్చేసి తన హెయిర్ స్టైల్ అనేది కొంచెం బాలేదనమాట. సో, ఏదైతే నీలో మైనస్ ఉందో, ఆ మైనస్‌ని నేను ముందుకు తీసుకెళ్తూ నేను మంచిగా గెలుస్తా, అంటే మన స్లాంగ్‌లో చెప్పుకోవాలంటే నేను మంచిగా గెలుస్తా, మంచిగా ఉంటా, మంచిగా అందరిని ఎంటర్‌టైన్ చేస్తా అనైతే చెప్తాడనమాట. ఇంకా శ్రీముఖి అంటది, నువ్వు గ్రూప్ డిస్కషన్‌లో మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే గొప్పోళ్ళని అన్నావు అంటే, అవును అన్నాను అని అయితే అంటాడనమాట. సో, ఎందుకలా అన్నావు అంటే, నా మా ఇంట్లో నేనే మెయిన్ పిల్లర్‌ని. సో, నా కుటుంబాన్ని నేనే పోషించుకుంటాను. నేనే మెయిన్ పిల్లర్‌గా ఉండి, సో, అందుకు నేనే గొప్ప అని చెప్పేసి అంటాడనమాట. సరే నువ్వు అలా అన్నావు గదా! అలా అనడంలో తప్పేముంది అంటే, సరే అలా అన్నావు గదా! ఒక్కసారి ఆడవాళ్ళలాగా శారీ కట్టుకొని కొంచెం ఇమిటేట్ చెయ్యు అని చెప్పేసి అంటే, నన్ను టెంప్ట్ చేసి ఆడోళ్ళు గొప్ప అని చెప్పమంటున్నారా ఇప్పుడు అని చెప్పేసి అంటాడు. సో, నేను నిన్నేం టెంప్ట్ చేయడం లేదు. చెప్పు ఎందుకు గొప్ప కాదో చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. ఓకే. టాస్క్ కోసం నేను ఆడోళ్ళు గొప్ప అని చెప్తా అంటాడు. సో, అక్కడ జడ్జెస్ అందరూ చాలా కోపమొచ్చేసింది. ఇరిటేట్ అనిపిచ్చింది. ఏంటయ్యా నీకు ఆడోళ్ళు గొప్ప అని ఎందుకు నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు అని చెప్పేసి బిందు మాధవి గారు గూడా అంటారనమాట. మళ్ళీ అతను అంటాడు, ఓకే. ఆడవాళ్ళు గొప్ప అయ్యుండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ అబ్బాయిలు గొప్పోళ్ళు. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఒక అరగంట పెయిన్ భరిస్తారు. సో, ఓకే. అదయిపోతుంది. అంతకంటే ఎక్కువ మగవాళ్ళు కూడా భరిస్తారంట. కొంచెం మైండ్ సెట్‌తో ఆలోచించి మాట్లాడుతున్నాడా? అతనికి బుద్ధి ఉందా? లేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కాదు చెప్పండి? ఇది నేను అందరికీ అడుగుతున్నా. వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ అనుభవిస్తారో తెలుసా? ఒక కుటుంబంలా ఉండాలి. ఒక ఆడది ఇంట్లో లేకపోతే ఆ కుటుంబం వేస్ట్ అండి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయేంత వరకు దాకా తను ఏవేవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నిటిని కరెక్ట్‌గా నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆ బాధ్యతలకి బానిసై బతుకుతుందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఆహ్, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. మీరది ఒప్పుకోరు నిజంగా. చాలామంది మగవాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటి వాళ్ళుంటారు. సో, అందులో ఒకరు మనం ఈరోజు స్టేజ్ మీద చూసినామనుకోండి. ఇప్పుడు తను ఒక ఇంటికి భార్య అయినప్పుడు, కోడలుగా వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అందరిని సాటిస్ఫై చేయాలి. లేదు అంటే తనొక గయ్యాళి కోడలని చెప్పేసి తనని రాచి రంపాన పెట్టి లొల్లి పంచాయతీలు పెడుతూ ఉంటారు. సో, ఇటువంటివి చాలామంది జరిగే ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో తనకి పెయిన్స్ వస్తుంటాయి. ఎంత నరకం తెలుసా అది? ఎంత ఘోరం. అమ్మో! ఒకవేళ ఆపరేషన్‌తో గూడా సర్జరీ జరిగింద బిడ్డని కన్నా గానీ ఎంత ప్రాబ్లమో తెలుసా? ఇక్కడ ఎనకాల సూది ఇచ్చుకోవాలి వెన్నుపూసకి. అసలు కడుపును కోపించుకొని ఆపరేషన్స్ అమ్మో! ఎంత ఘోరం అసలు. ఇటువంటిది ఒక అరగంట నొప్పి అంటావా నువ్వు? నీకు బుద్ధుందా అనిపించింది. నాకు మాత్రం చానా కోపమొచ్చింది. వాడంటాడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా, ఒక అమ్మ, నాన్న లేకపోయినా ఆహ్, చాలా ప్రాబ్లమ్స్, చాలా బాధలు పడతామంటే, ఒక మగవాడు అనేవాడు కరెక్ట్‌గా ఉంటే ఆ కుటుంబం బావుంటుంది. కానీ మగవాడే కరెక్ట్‌గా లేకపోతే ఏ కుటుంబం బావుండదు. నాకైతే ఆ బిగ్ బాస్‌లో ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు అస్సలు ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను. సో, జడ్జెస్ కూడా అంతే ఈజీగా టక 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 రెడ్ ఇచ్చి పంపించేసేసారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి శ్రీతేజ. సో, ఇతనొచ్చేసి మంచిగా సాంగ్స్ పాడతాడనమాట. సో, ఈయన చాలా ఫిల్మ్‌లో సాంగ్స్ పాడిండంట. కాకపోతే ఈయన పేరు ఎనకాల ఉందంట. సో, 'బిగ్ బాస్‌కి ఎందుకొచ్చినావు' అంటే ఆహ్, నేను నా నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా కామ్‌గా ఉంటాను. చాలా సైలెంట్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మంచిగా క్లియర్ చేసుకుంటాను అని చెప్పేసి సేమ్ అభిజిత్‌కి ఆహ్, టచ్ అయ్యేటట్టుగా అభిజిత్ మైండ్ సెట్‌కి టచ్ అయ్యేటట్టుగా అభిజిత్ లాగానే ఉన్నాడు ఇతను అన్నట్టుగా మాట్లాడిండు అని నాకనిపించింది. సో, ఇతను మాట్లాడింది నాకంత పర్ఫెక్ట్‌గాను అండ్ నేనంత కన్విన్స్ అయ్యేటట్టుగాను నాకు అనిపించలేదు. సో, అందుకే నాకు కూడా ఈయన అన్‌ఫిట్ అనిపించింది. నేను కూడా నా పరంగా రెడ్ ఇచ్చేస్తున్నాను. అభిజిత్ మాత్రమే గ్రీన్ ఇచ్చాడు. అండ్ బిందు అండ్ నవదీప్ గారైతే రెడ్ ఇచ్చేసారనమాట.
నెక్స్ట్ వచ్చిన క్యాండిడేట్ వచ్చేసి మనీష్ అండి. అతను చాలా నాలెడ్జ్ పర్సన్ అండ్ చాలా తెలివైన పర్సన్ అనమాట. ఎంత తెలివైన పర్సన్ అంటే తన కెరియర్ కోసం తను ఒక 6 ఇయర్స్ నుంచి లాంగ్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయిని కూడా వదులుకునేంత తెలివైన పర్సన్ అనమాట. సో, తను ఏం కోల్పోయినా వెనక మళ్ళీ చూసుకుంటే గనక తన లైఫ్‌ని కోల్పోయాడు అన్నట్టుగా అనిపించింది నాకైతే. మళ్ళీ ఎందుకంటే 'బిగ్ బాస్' నీకు వెనకకి ఏదైనా ఛాన్స్ ఇచ్చుంటే గనక ఎవరినైతే నేను కోల్పోయానో ఆ అమ్మాయిని నేను మళ్ళీ దక్కించుకుంటాను అనేటట్టుగా మాట్లాడిందనమాట. అండ్ తిను టాలెంట్ పర్సన్ కూడా ఇతనిది ప్రొఫైల్ కూడా బాగుంది అంట అభిజిత్ అన్నారు. అండ్ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే చాలా క్లారిటీగాను చాలా మంచిగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంటు అంటే ఈయన ఏం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు అనుకున్నాను ఫస్టు. కానీ చేస్తుండొచ్చేమో అని కూడా అనిపించింది నాకు. ఆహ్, కానీ అంత పర్ఫెక్ట్‌గా అనిపించలేదు. సో, ఇంకా జడ్జెస్ అందరూ ఇతనికి ఇద్దరు అయితే గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ అయితే రెడ్ ఇచ్చేసేసాడనమాట. అండ్ ఈయనకి ఒక పరీక్ష అయితే పెట్టారు. ఒక బోర్డ్ పైన ఒక బొమ్మ గీయు. సో, ఆ బొమ్మ నువ్వు. అండ్ సో, నా దగ్గర రెడ్ పెన్ ఉంది. నీ దగ్గర గ్రీన్ పెన్ ఉంది. సో, ఈ రెడ్ పెన్ నీ మీద పడకూడదు అని చెప్పేసి అంటారనమాట. సో, అతను ఏం చేస్తాడు టక 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 తన ఫేస్ అయితే చెడిపేసాడు. సో, ఇప్పుడు ఫేస్ మీద పడుంటే గనక నా మీద రెడ్ పడ్డట్టు. సో, నేను ఫేస్ తీసేసాను కాబట్టి మీరు ఎక్కడ రెడ్ గీత గీసినా గానీ అది నా మీద ఏసినట్టు కాదన్నట్టుగా అంటాడు. నాకిదే అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. సో, ఇంకా ఇతనికైతే రెడ్ అయితే ఇచ్చేసారు. ఇద్దరు గ్రీన్ ఇచ్చేసారు. నాకంత కన్విన్స్ అనిపించలేదు. మరి మేబీ మీకేమనిపించిందో చెప్పండి. ఇంకా కొంతమంది ఎంతమంది అంటే ఒక నలుగురు, ఐదుగురు, 6 మందేమో వచ్చుంటారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాట్లాడనీకి కూడా. ఎక్కువ అవకాశం కూడా ఇవ్వలేదు. టక టక ఎడిటింగ్‌లో తీసి పడేశారనమాట. వాళ్ళని అంత ఇంప్రెస్ చేయలేకపోయారు జడ్జెస్‌ని వీళ్ళు. అంత పర్ఫెక్ట్‌గా ఏం మాట్లాడలేకపోయారు. సో, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారనమాట కొంతమంది 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి. నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి కల్కి అనమాట. ఈ అమ్మాయి మిస్ తెలంగాణ రన్నర్ అప్ అంట. సో, తిను మ్యారీడ్ అండ్ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ డ్యాడీ ఎంత వద్దనుకున్నాడో తెలీదు గానీ ముగ్గురు ఆడపిల్లలే పుట్టేసారంట. అంటే వాళ్ళ డ్యాడీకి ఆడపిల్లంటే అస్సలు ఇష్టం లేదంట. సో, కొంతమంది ఫాదర్స్ ఇలాగే ఉంటారు. ఆడపిల్లలంటే ఇష్టపడని వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదేంటంటే ఆడపిల్లలే చూస్తారు. ఆడపిల్లలే అమ్మ నాన్నని ఆదరిస్తారు. మగవాళ్ళు అంతగా చూడరు అని నేను అనట్లేదు. కొంతమంది ఉంటారులెండి. అండ్ కొంతమంది ఆడపిల్లలు కూడా చూడరు పర్ఫెక్ట్‌గా చూస్తారని కూడా నేను చెప్పట్లేదు. కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అండి. కాస్త మారండి ప్లీజ్. అండ్ ఈ అమ్మాయి ఫిజికల్‌గా మంచి ఫిట్‌గా ఉంది. అండ్ కాకపోతే నాకంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. మరి ఇద్దరు గ్రీన్ ఇచ్చేసారు. నాకైతే అర్థం కాలేదు. అభిజిత్ గారు అండ్ నవదీప్ గారు. అండ్ బిందు మాధవి గారైతే రెడ్ ఇచ్చేసారు. ఆహ్, ఏమో మరి నాకంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. సో, తను వచ్చింది, మాట్లాడింది, చెప్పింది గానీ ఆహ్, ఒక ఫిజికల్ గేమ్ ఆడారనమాట. అంటే ఇలా చేయి పెడితే ఇలా వాళ్ళని ఒకళ్ళని కిందికి పడేయాలి. ఈ చేయి పెడితే ఇలా. సో, తను బింది మాధవిని ఓడగొట్టేసింది. అండ్ ఆహ్, శ్రీముఖిని గూడా ఓడగొట్టేసిందనమాట. సో, ఏమో నాకంత ఇంప్రెస్ అనిపించలేదు మరి. ఇది ఈ రోజుటితో ఎపిసోడ్ ఇంతే ఇంకా. కల్కితో ఎండ్ అయిపోయింది. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 అగ్ని పరీక్ష నా రివ్యూస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ముందుకు తీసుకెళ్ళండి నా వీడియోస్‌ని. తప్పుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను చేంజ్ చేసుకుంటాను. సో, నా ఛానల్ ముందుకెళ్తుందన్న నమ్మకంతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకి ఇంకా ఇంతే. సో, ఉంటా మరి. బాయ్ బాయ్. టాటా.